వెనక పట్టుమని గట్టిగా 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్ళల్లో కూడా రామ మందిరాలు ఉండేవి. 7 ఇనప ఊసల తలుపు ఉండేది. సాయంత్రం కాగానే ఆ మందిరంలో పట్టాభిరాముడి ఫోటో ఉండేది. దీపాలు పెట్టి కాస్త పెద్దవాళ్ళంతా భజన చేసేవారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ పోయినాయి. వాచీ పోయింది, పెట్రోమాక్స్ లైట్ పోయింది, టార్చ్ లైట్ పోయింది. అంతటికీ ఇదే హాఫ్ అండ్ హాన్. 15 పైసలు ఉండేది కార్డు. కార్డు మీద శ్రీరామ అని రాసి ఉత్తరం రాసేవాళ్ళం మనం. చివరికి బోన్లో దొంగని నించోబెట్టి జడ్జి గారు ఏరా దొంగతనం చేసావా అంటే రామ రామ నేను ఎరగనండి. అక్కడ కూడా వాడికి రాముడు ఉపయోగపడుతున్నాడండి. భారతీయ సనాతన జీవితంలో రాముడు చొచ్చుకోబోయినంత గొప్పగా మరెవరూ చొచ్చుకోబోలేరు. ఎందుకు అన్నారు? భగవంతుడు మానవ దేహాన్ని పొంది మానవుడు ఎలా ఉండాలో ఆయన ఆచరించి చూపించాడు రామచంద్రమూర్తి. అందుకనే ఆయనను రాముడు అన్నారు. రెండో వాడిని భరతుడు అన్నారు. రాముడు తర్వాత పుట్టినవాడు భరతుడు. తర్వాత పుట్టిన పిల్లలు లక్ష్మణ శత్రుసూదనులు. 4 పిల్లలు పుట్టారు. చక్కగా పిల్లలు పెరిగి పెద్దవారైనారు. 11 ఏళ్లకి వాళ్ళకి ఉపనయనం చేశాడు దశరథ మహారాజు. బ్రాహ్మణ పిల్లలకి 8 ఏళ్లకి చెయ్యాలి, క్షత్రియుల పిల్లలకి 11 ఏళ్లకి చెయ్యాలి, వైశ్యుల పిల్లలకి 12 ఏళ్లకి చేయాలి. ఇది ఉపనయనము అన్నారు. సకాలంలో చెయ్యాలి. 7వ సంవత్సరంలో కుదరలేదు. అయ్యా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా? 17కి ఏడవరా అన్నారు. 17 కూడా కుదరలేదండి. 27కి ఏడవరా అన్నారు. 27 కూడా కుదరలేదండి. మరీ మొదలకుండా 37 కన్నా ఏడవరా. 37 కూడా కుదరలేదండి. 67కి ఏడవమంటే 67 ఏళ్ళు వచ్చి వాడు ఉపనయన సంధ్యావందనం చేర్చొచ్చేదేమిటి? వాడిని ఆశావాదిత్యం అంటే పక్కవాడు సంకల కింద చేయాలి. వాడు తిప్పితే కానీ వీడు తిరిగి సాగలేడు. అందుకనే ఉపనయనము సంస్కారము సరైన సమయంలో చెయ్యాలి. సరైన సమయంలో చేస్తే సరైన సమయంలో ఆ మొక్క పంటకు వస్తుంది. వివాహం కూడా అంతే చేసుకోవాలి.